హాయ్ వెల్కమ్ టు విలేజ్ శ్రీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా వంకాయలతో చేసి చూడాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఒక్కసారి ఈ విధంగా టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వంకాయలు ఎప్పుడు కనిపించినా వదిలేపెట్టరండి. అంత బాగుందండి ఈ కర్రీ. దీన్ని ఎలా చేయాలో, ఎలా చేశానో మన కిచెన్‌లోకి వెళ్లి చూద్దామా? ముందుగా మనం మంచి లేత వంకాయల్ని తీసుకునేసి, ఆ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఈ టైప్‌లో కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా 4 పక్షాలుగా ఇలా ప్లస్ మోడల్‌లో కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసినప్పుడు మనం ఒకటి ఖచ్చితంగా గమనించి చూసుకోవాలి. ఇలా కట్ చేసినప్పుడు లోపల ఏమైనా పుచ్చులు, పురుగులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని కాస్త ఇలా విడదీసి ప్రతి కాయను కూడా చూసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి అలా కలిపి రెడీగా పెట్టుకునేసి అప్పుడు వంకాయల్ని కట్ చేసిన వంకాయని కట్ చేసినట్టే వెంటనే ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. సాల్ట్ అయినా పర్వాలేదు, రాళ్ళ ఉప్పు అయినా పర్వాలేదు, ఏది వేసుకున్నా కానీ ఇబ్బందే లేదండి. కాకపోతే ఇంకా రాళ్ళ ఉప్పు వేస్తే ఇంకా మంచిది. ఓకేనా? ఇప్పుడు ఈ కట్ చేసిన ప్రతి వంకాయను కూడా దాంట్లో వేసి ఇప్పుడు కాస్త అలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక చిన్న కప్పు వేరుశనగ పప్పులు వేసుకునేసి ఎండి కొబ్బరి అండి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా ఎర్రగా వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత తెల్ల నువ్వులు వచ్చేసి ఒక చిన్న కప్పు వేసుకునేసి వాటిని కూడా ఇలా సన్న మంట మీద ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు గసగసాలు ఒక సగం టేబుల్ స్పూన్ వరకు దాంట్లో వేసుకునేసి వాటిని కూడా ఇలా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని తీసి పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసి దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి వేసి ఇలా కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే వీటిని బాగా వేగనిచ్చుకోవాలండి. ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి ఈ వేగిన వాటి అన్నింటిని కూడా మనం బాగా చల్లారనిచ్చుకోవాలి. చూడండి ఈ టైప్లో మనకి పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కానీ వేగాలండి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జారీ తీసుకునేసి ముందుగా ఫ్రై చేసిన ఈ గింజలన్నీ దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు ఇవి కూడా ఫ్రై చేసిన వాటిని దాంట్లో వేసేసుకోవాలి మిక్సీ జారీలో. ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు నానబెట్టిన చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అయితే చింతపండుని నానబెట్టి ఆ నానిన దాన్ని నీళ్ళతో సహా దాంట్లో పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసి ఈ టైప్లో పేస్ట్ వస్తే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా వచ్చిందాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ఈ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 2 గంటలు అయితే నూనె వేసుకుందాం. నూనె వేసిన తర్వాత ఆ నూనె కాస్త వేడెక్కనిచ్చి ఇప్పుడు బిర్యానీ ఆకులు ఒక 2 వేసుకునేసి లవంగాలు ఒక 3 ఆ తర్వాత చెక్క కొద్దిగా కొంత జీలకర్ర అంటే సగం టేబుల్ స్పూన్ ఒక 3 పచ్చిమిరపకాయలు అలా మధ్యలోకి చీల్చి వేసి ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఇలా కలుపుతూ వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇవి సన్న మంట మీద మనం ఎంత బాగా కలర్ వచ్చేంత వరకు వేగనిస్తామో అంత మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయలన్నింటినీ దీంట్లో వేసుకునేసి వేసిన వెంటనే మళ్ళీ మీదకించి ఉప్పుని అలా సల్లేసుకోవాలి. ఉప్పుని చల్లిన తర్వాత ఇప్పుడు కాస్త కిందకి మీదకి తిరిగేసుకుంటూ ప్రతి వంకాయ కాయకు కూడా పట్టే విధంగా ఇలా బాగా కలుపుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే వీటిని మనం బాగా ఇలా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత
ఇప్పుడు మనం స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకుందాం. ఆ కారం కూడా ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేసి ఇది ఒక కొద్దిసేపు అంటే ప్రతి ఒక్క వంకాయ కూడా పీల్చుకునే విధంగా ఈ కారం అన్న స్పైసీని ఇలా కలుపుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి మరి కొద్దిసేపు అలా ఉడికించుకోవాలి. ఈ టైప్లో ఇది బాగా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు కాస్త అడుగు పట్టుకోకుండా అలా కలుపుకునేసి ఇందాక గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత అదే మిక్సీ జారులో మనం ఇప్పుడు కొంచెం అంటే కొంచెం నీటిని అలా పోసుకునేసి కాస్త అలా కుప్పిలిచ్చుకునేసి ఆ నీటిని దాంట్లో పోసేసుకోవాలి. ఎందుకంటే ఆ పేస్ట్ అన్నది వేస్ట్ పోకుండా ఆ నీటి ద్వారా కాస్త మిక్స్ అయ్యి ఈ కూరలోకే వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి మూత పెట్టి ఈ పులుసుని మనం బాగా ఇలా మరిగించుకోవాలి. అంటే ఈ పేస్ట్ ఏంటంటే దీంట్లో ఇలా తుకుతుక ఉడుకుతూ బాగా ఇలా ఉడికిపోవాలండి. ఆ తర్వాత మీదకించి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, సగం టేబుల్ స్పూను గరం మసాలా ఇవి 2 వేసేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఏసిన పొడులైతే బాగా ఇందులో ఇమకాలి కాబట్టి ఇప్పుడు కొంచెం అలా ఉడికించుకోవాలి. మరి కొద్దిసేపు అంటే ఒక 2 నిమిషాల సేపు అయితే ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మీదకించి కాస్త కొత్తిమీరని అలా చల్లేసుకుని ఇప్పుడు కాస్త మనం కలుపుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇక సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్భుతమండి. ఈ విధంగా మనం వంకాయతోని ఇలా చికెన్ గ్రేవీ చేసుకొని తినాలే కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఈ టైప్లో గుత్తి వంకాయ కర్రీ చేయండి. ఇంటిల్లపాది చాలా టేస్టీగా ప్రతి ఒక్కరు కడుపు నిండా తినొచ్చండి. అంత బాగుంది వంకాయ కర్రీ.